నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ నేను సరిత తెలంగాణలో ఎంపీ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక కూడా జరగనుంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో సికింద్రాబాద్ కంటోన్మెంట్ స్థానానికి ఉప ఎన్నిక ఏర్పడింది లోక్సభతో పాటే ఉప ఎన్నిక జరగనుంది అయితే ఉప ఎన్నిక జరగకుండా ఏకగ్రీవానికి సహకరించాలని లాస్యనందిత కుటుంబం కోరుతుంది కానీ రాజకీయ పార్టీలన్నీ పోటీ చేయడానికి సిద్ధమవుతున్నాయి ముఖ్యంగా కంటోన్మెంట్లో పోటీ చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైంది ఇందుకోసం అభ్యర్థిని కూడా ఎంపిక చేసుకున్నారు గత ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన శ్రీ గణేష్ ను పార్టీలో చేర్చుకున్నారు గత ఎన్నికల్లో గద్దర్ కూతురు నిలబెట్టారు కానీ ఆమె 3వ స్థానంలో నిలిచారు ఈసారి కూడా గద్దర్ కూతురుకు అవకాశం ఇవ్వాలనుకున్నా కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే కంటోన్మెంట్ ప్రాంతంలో మంచి పరిచయాలు ఉన్న శ్రీ గణేష్ కాంగ్రెస్ ఆకర్షించింది అయితే ఆయనకు టికెట్ ఇస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ పెద్దలు సాధారణంగా ఎమ్మెల్యే చనిపోతే వారి కుటుంబ సభ్యులకు టికెట్ ఇస్తే రాజకీయ పార్టీలు పోటీని పెట్టకుండా ఏకగ్రీవానికి సహకరిస్తాయి కానీ ఈసారి పార్లమెంట్ ఎన్నికలు కూడా జరుగుతుండడంతో పోటీ పెట్టకపోతే పార్లమెంట్ స్థానం పైన ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు అందుకే కాంగ్రెస్ పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం అయితే సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో ఈసారి హోరాహోరీ పోరు ఉంటుందని ఓ నియోజకవర్గంలో గుర్తు లేకుండా చేసుకుంటే సమస్య వస్తుందని కాంగ్రెస్ వర్గాలు పోటీ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే బీజేపీ కూడా తొలుత శ్రీ గణేష్నే అభ్యర్థిగా పెట్టాలని అనుకున్నా ఆయన పార్టీ మారిపోయారు దీంతో కొత్త పార్టీని ఎంపిక చేసుకోవాల్సి ఉంది అయితే బీఆర్ఎస్ తరపున ఎవరిని నిలబెడతారన్న దానిపై ఇంకా స్పష్టత లేదు అయితే తనకి టికెట్ కావాలని లాస్యనందిత సోదరి లాస్య నివేదిత మీడియా ద్వారా ఇప్పటికే విజ్ఞప్తులు చేశారు అయితే యువనేత కృషాంక్ తనకు అవకాశం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు గత ఎన్నికల్లో కూడా కృషాంక్ అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది అయితే ఈసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు మొత్తానికి కంటోన్మెంట్ ఎన్నిక కూడా రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా మారుతుందనే చెప్పాలి